కీర్తన 40వ అధ్యాయం 3వ వచనం చూడండి. 40వ అధ్యాయం 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. హల్లెలూయా. స్తోత్ర రూపమగు ఒక స్తుతి పాట లేదా ఒక ఆరాధన పాట నా నోట ఒక కొత్త గీతము నా నోట నా దేవుడు ఉంచాడు. దానిని చూచిన వాళ్ళందరూ కూడా భయభక్తులు కలిగి దేవుని నమ్మకం ఉంచుతారు. వీరి నోట దేవుడు కొత్త గీతం పాడిస్తున్నాడు. ఆ పాట విన్నవాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి విశ్వసిస్తున్నారట. అటువంటి పాట దేవుడు వారి నోట ఇచ్చాడట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వీరి నోటి నుంచి వస్తున్న పాట వాళ్ళ జీవితానికి సంబంధించిన పాట. ఇది వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ ఆత్మీయ జీవితానికి, వాళ్ళ ఆత్మీయ పురోగతికి, రాబోయే భవిష్యత్తుకు సంబంధించింది, ప్రస్తుత సిచ్యువేషన్ సంబంధించినట్లుగా దేవుని స్తుతించేట్లుగా ఆ క్రొత్త పాట వారి నోటి నుంచి వస్తూ ఉంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, యెహోవా బలాఢ్యుడు. ఓహో, దేవుడి పట్ల అద్భుతాలు చేశాడురా. అద్భుతాలు దేవుడు స్టార్ట్ చేసిపోతే ఆ పాట ఎందుకు వస్తుంది? ఒకవేళ దేవుడు చేస్తాడేమో. నా ప్రియమైన వారలారా, క్రొత్త గీతం దేవుడు మన నోట ఉంచిన దాంట్లో ఒక ఉన్నతమైన ఉద్దేశం, సంకల్పం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15 చూడండి. మొదటి కొరింథీ 14:15. త్వరగా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను. అదుగదుగు ఆత్మతో పాడుతున్నాను, మనస్సుతో కూడా పాడుతున్నాను. హల్లెలూయా. పాట ఎలా పాడాలి? అందరు చూస్తున్నారా లేదా? అందరు వింటున్నారా లేదా? ఆత్మతో పాడుతున్నాను, మనసు పెట్టి పాడుతున్న మనసు అంటే అది మనసుకి సంబంధించింది, తన జీవితానికి సంబంధించిన పాట. కనుక ఈ విధమైన పాటలు ఈ విధంగా పాడాలి, ఈ విధంగా పాడాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పాట వచ్చు నేను పాడేశాను అని కాకుండా, పాట తెలిసి నేను పాడేశానని కాకుండా, మనసుకు సంబంధించినట్టుగా, ఆత్మకు సంబంధించినట్టుగా, హృదయానికి సంబంధించినట్టుగా, మన జీవితానికి సంబంధించిన అన్నట్టుగా అటు ఆత్మతోనూ మనసుతోనూ పెట్టి పాట పాడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ పాట అందుకని యాకోబు పత్రిక 5:13 చదవద్దు. 5:13 శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ జీవితంలో సంతోషం కలిగితే పాటలు పాడాలి అంటాడు. సంతోషం కలిగితే ఏం చేయాలంట? ఏం చేయాలి? పాటలు పాడండి. మనకి తెలియకుండా పాట వచ్చింది కదా. కొన్నిసార్లు పనులు చేసుకుంటా, ప్రయాణాలు చేస్తా, సంతోషం, గుండెల్లో ఏదో ఉత్సాహం. నిజమే, శ్రమ వస్తే, రోగం వస్తే, బాధ వస్తే ప్రార్థన చేయి. సంతోషం వస్తే పాటలు పాడు. గనుక పాట పాడాలి. ఈ పాటల్లో ఒక సందేశం ఉంది, పాటల్లో దేవుని సంకల్పం ఉంది. దేవుడు పాట నోట ఉంచుతానని కూడా చెప్తున్నాడు. ఇంకొక మాట చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు.
యెహోవాను గూర్చి గానము చేసేదను. హల్లెలూయా. మోషేయును ఇశ్రాయేలు అందరూ దేవుని గురించి గానం చేస్తున్నారట. ఇటు సేవకుడు, దేవుని ప్రజలు, సంఘం, సేవకుడు, దేవుని ప్రజలు అందరూ కూడా యెహోవాను గురించి గానం చేస్తున్నారు, పాట పాడుతున్నారు. ఈ రోజున ఈ పాటలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆత్మీయ అనుభవాలన్నీ మనం వింటాం, అనేక ఆశీర్వాదాలు వింటాం. అరే పాటలకి ఎందుకు మిస్ అవుతున్నాం మనము అని మీకు అనిపించాలి. హల్లెలూయా. పాటల్లో దేవుడు ఏముంటాడులే, వాక్యమే కదా దేవుడు అనుకుంటాం. మరి వీళ్ళందరూ భక్తులు, పరిశుద్ధులు, ప్రవక్తలందరూ గానం చేశారు, పాటలు పాడారు కదా. అయితే ఇంకొక మాట కూడా గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. 26:30. అంతట వారు కీర్తనలు పాడి ఒలీవ చెట్ల దగ్గరికి వెళ్ళి, చూడండి, యేసును ఆయన శిష్యులు కూడా కీర్తనలు పాడి, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటల గురించి రెఫరెన్స్లో ఇక కంటిన్యూగా మనం చూస్తూనే ఉంటాం. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, న్యాయాధిపతుల దెబోరా గురించి ఉంటుంది. ఇక దావీదు అంటే ఇక ఆయన కీర్తనాకారుడు దావీదు అంటారు ఆయన. ఇక దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, ఎఫెసీ పత్రిక. ఇక పత్రికల్లో క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కాలంలో చూసుకుంటే అపోస్తుల కార్యాలు 16:25 చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని గురించి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచున్నారు. హల్లెలూయా. అటు పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు, ఇటు యేసయ్య శిష్యులు, తర్వాత సంఘం ప్రారంభించబడిన తర్వాత అపోస్తులు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్నారు. ఏమైందా రాత్రి, మధ్యరాత్రి? సంఖ్యలు ఊడిపోయాయి, పునాదులు ఎదిరాయి, తలుపులు తెరబడ్డాయి, బంధకాల్లో చెరసలటువంటి ఖైదీలందరి సంఖ్యలు కూడా ఊడిపోయాయి. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరి నోట ఉంచి వాళ్ళు పాడేటువంటి పాట ద్వారా జరిగే అద్భుతాలు, వాళ్ళ జీవిత విధానం ఒక పాట, వారి స్వభావం, వారి మనస్సు ఒక పాట, వారు జరగబోయే దేవుడి మీద వారుకున్న అచంచలమైన విశ్వాసమే ఒక పాట, ఒక సందేశం ఒక పాట, విశ్వాసం ఒక పాట, ప్రార్థనే ఒక పాట. ఈ పాటల ద్వారా ప్రార్థిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా దేవుని యందు భయభక్తులు కలిగి అనేకులు దేవుని విశ్వసించారటండి. వీరి నోట దేవుడు ఇటువంటి పాట ఉంచాడయ్యా, ఎంత క్రొత్త గీతం అయ్యా, ఎప్పుడు వినలేదయ్యా ఇటువంటి పాట అని అనుకునేటట్లుగా అనేకులు నీ ద్వారా, నా ద్వారా అనేకులు విశ్వసించున్నట్లుగా దేవుడు అటువంటి క్రొత్త గీతమును ఈ మాసములో దేవుడు మన ఒక్కొక్కరి నోట ఉంచునుగాక. హల్లెలూయా. ఇది వీళ్ళ జీవితం, ఇది వీళ్ళ సాక్ష్యం, ఇది వీళ్ళ అనుభవం, ఇది వీళ్ళ విశ్వాసం, ఇది వీళ్ళ ప్రవర్తన అన్నట్టుగా. వీళ్ళ పాటకి వీళ్ళకి సంబంధం లేదు కాదు, వీళ్ళ హృదయంలో నుంచి వచ్చిన పాట వీళ్ళ పెదవుల్లో నుంచి వచ్చింది అన్నట్టుగా, ప్రజలు విశ్వసించినట్లుగా, భయభక్తులు కలిగి దేవుని నమ్మునట్లుగా, అటువంటి పాటలు పాడునట్లుగా క్రొత్త గీతాన్ని దేవుడు మన నోట ఉంచునుగాక. ఆమేన్. కొలస్సీ పత్రిక 3:16 చూడండి. కొలస్సీ పత్రిక 3:16. అదుగదుగు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధిస్తూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా
మీ హృదయాలలో దేవుని గురించి గానం చేయండి. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమన్నది? సంగీతములతో, కీర్తనలతో, పద్యములతో, చూసారండి, గానం చేస్తూ ఒకరిని ఒకడు, ఆ మాట నోట్ చేయండి. ఏమనుంది అక్కడ? ఒకరిని ఒకడు గద్దించుతూ, లేదా బుద్ధి చెబుతూ, లేదా హెచ్చరిస్తూ మీ హృదయంలో దేవుని గురించి గానం చేయండి. అంటే దీనికి అర్థం ఏమిటి? ప్రతి పాట ఒక సందేశము. పాట అంటేనే సందేశం. నీ పాట ఒక సందేశంలాగా వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పరండి? ఆమేన్. ఒక గద్దింపులాగా వెళ్ళాలి, ఒక హెచ్చరికగా వెళ్ళాలి. నీ పాట ఒక సందేశంగా వెళ్ళాలి. పాడేస్తున్నాను కాదు. మీ హృదయంలో దేవుని గురించి గానం చేయండి. ఒకరినొకడు గద్దించినట్లుగా, బుద్ధి కలిగినట్లుగా, హెచ్చరింపగలిగినట్లుగా, అటు సంగీతములతో, అటు కీర్తనలతో, ఏ విధం చేతనైనా ఒక సందేశం వెళ్ళాలి. దేవుని ప్రణాళిక అదే. మరి పాటలు పాడే టైంలో ఎందుకు రావట్లేదు అంటే సందేశం లేదనా? పాటల్లో పెద్ద ఆశీర్వాదం లేదనా? అమ్మో, ఈ వాక్యం టైం అయిపోతుంది, వాక్యం టైం అయిపోతుంది, దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు ఈరోజు ఏం మాట్లాడు వాక్యం టైంకి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అంటే వాక్యంతోనే మాట్లాడతాడా? వాక్యమే దేవుడు, వాస్తవమే. కానీ అక్కడ పాటల్లో కూడా సందేశం ఉందని ఉంది కదా. ఒక సందేశంగా మనం ఆ పాట పాడాలని రాయబడి ఉంది కదా. మరి పాటలకు ఎందుకు మనం ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు? పాటలకు సమయానికి, ఆరాధన సమయానికి ఎందుకు సమయాన్ని వెచ్చించట్లేదు? వాక్య నిరర్ధకం చేస్తున్నాం. కాబట్టి ఒక సగం టైం పైన, ఇప్పుడు వాక్యము, చివరి ప్రార్థన ఎంత టైమో, మిగిలిన సగం టైము పాటలు, ఆరాధన, ఇది కూడా అంతే ప్రాముఖ్యమే. మరి దీనికి విలువిస్తాం, దీనికి విలువ ఇవ్వడానికి ఏం లేదు కదా. ఆరాధన ప్రారంభ సమయానికి రావాలి. హల్లెలూయా. మొదటి ప్రార్థన, మొదటి పాట సమయానికి అంతా వచ్చేయాలి. కొంతమంది పాపం మనోళ్ళు, అక్కళ్ళు అయితే పాటలు సిద్ధపడి వస్తారు ఏదో పాడదామని. మనోళ్ళు సౌండ్ సిస్టమ్ వాళ్ళు మొదటి పాట దగ్గర ట్రైల్ వేస్తారు. అది మ్యూజిక్ సరిగా అందదు, సిగ్నల్ సరిగా అందదు, మైక్ కిస్కిస్లు అంటాయి. అక్కళ్ళు పాపం ఫస్ట్లోనే వచ్చేస్తారు. వాళ్ళకి ఆసక్తి, విశ్వాసం ఫస్ట్లోనే ఎందుకు వస్తారంటే పాడేద్దాం. పాపం మనోళ్ళకి అప్పుడే మైకులు సరి చేసుకోవటం, కిస్కిస్లు రాకుండా చూసుకోవటం, వైర్లు సరి చేసుకోవటం, నెట్ సరి చేసుకోవటం, ముందు సరి చేసుకోవటాలు ఏముండవు. ఆ ఫస్ట్ 2 పాటలు వాళ్ళు పాడే టైంలో వీళ్ళు సరి చేసుకోవటం అయిపోతుంది. ఇంక తర్వాత వాళ్ళు వస్తారు చిన్నగా, తీరిగ్గా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తీరిగ్గా వచ్చిన వాళ్ళందరికీ దీవెనల ఆశీర్వాదాలు. మొదటి ప్రార్థనకి, మొదటి పాటల సమయానికి రారు. ఆ సందేశము ఇవ్వాలి, ఆ సందేశం వెళ్ళాలి. నా ద్వారా నా హృదయంలో ఉంచిన కొత్త పాట, ఈ వారమంతా ఒక పాట నేర్చుకుని ఆ పాట ఒక సందేశంగా నేను కనబడాలి, ఒక సాక్ష్యంగా నేను వినబడాలి. ఇది కదా దేవునికి మహిమ. దేవుడు ఎందుకు ఈ మాసంలో అదే అంటున్నాడు, స్తోత్ర రూపం కొత్త గీతమును నా నోట దేవుడు ఉంచాడు, అనేకులు దేవుని నమ్మారు. హల్లెలూయా. అనేకులు దేవుని నమ్ముతారు. భయంతో ఉన్నప్పుడు ఒక పాట వస్తుంది, కలవరంతో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు ఒక దుఃఖంతో, కన్నీళ్లతో ఒక పాట వస్తుంది. పాటల్లో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. సంతోషం ఉన్నప్పుడు మరికొన్ని పాటలు వస్తాయి. సరే, ఈ పాటలకు రకరకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ సంతోషంగా ఒక పాట, కన్నీళ్లతో ఉన్నప్పుడు ఒక పాట, భయంతో ఉన్నప్పుడు ఒక పాట, ధైర్యంతో ఉన్నప్పుడు ఒక పాట. మన విశ్వాసం ఏదుందో ఆ విశ్వాసం ప్రత్యక్షపరచడమే ఒక పాట. హల్లెలూయా. నిన్న రాత్రి కన్నీళ్లతో పాట పాడాను, ఈరోజు కూడా నేను అదే పాట పాడతాను నేను అనుకోలేదే. ఎందుకు పాడాలి?
మొదటి వారం అసలే వచ్చి నేను రాత్రి ఏదో ఏడుపు కొట్టి పాట ఏదో పాడుకున్నా మనోళ్ళు. ఆ వాక్యం అవలా ఎప్పుడో పాటలు ఆరాధన దగ్గర అయిపోయింది. నెట్టు కింద కూర్చొని గోళ్ళు గిల్లుకుంటా ఉన్నారు. రాత్రి వాక్యం వెళ్ళా నెట్లో డిలీట్ చేశా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే నిన్న రాత్రి ఏడుపు కొట్టి పాట ఏదో పాడుకున్న రాత్రులు. ఎందుకు పాడాలి? దేవుడు క్రొత్త గీతం ఇవ్వాలి కదా, ఒక క్రొత్త సందేశం ఇవ్వాలి కదా. అసలు ఈ మాసానికి సంబంధించిన ఒక ప్రణాళిక దేవుడు ఏర్పరచాలి కదా. ఒక ఉత్సాహం, ఒక విశ్వాసం, ఒక సంతోషం, ఒక దేవునితో కమిట్మెంట్. నేను ఈ దిశగా ఉంటాను, ఈ దిశగా దేవుడు చేస్తాడు, ఈ దిశగా నేను ప్రార్థిస్తాను, పాడతాను, ఆరాధిస్తాను, ఒక సందేశంగా ఉంటాను. ఆ దిశగా ఈ మాసం అంతా దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. బాధలు లేనివాడెవడు, అవమానాలు లేనివాడెవడు, నిందలు లేనివాడెవడు. కానీ విశ్వాసం వ్యక్తపరచాలి, ఆ ఉత్సాహాన్ని వ్యక్తపరచాలి. ప్రభుని ఆరాధించి అనేకులు దేవుని విశ్వసిస్తారయ్యా నీ ద్వారా, నా ద్వారా. హల్లెలూయా. అయితే దావీదు గారి జీవితంలో క్రొత్త పాట దేవుడు ఉంచాడండి. కీర్తన 30:11 చూడండి. కీర్తన గ్రంథం 30:11 చూడండి. 30:11. నేను నిన్ను కీర్తించున్నట్లు అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నావు. చప్పలు కొట్టడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, మౌనంగా ఉండకుండా నిన్ను ఎందుకు కీర్తిస్తాను, ఎందుకు పాటలు పాడుతాను, ఎందుకు గానం చేస్తాను, కీర్తిస్తానయ్యా అంటే నా అంగలార్పుని ఏం చేస్తున్నాడట? నాట్యంగా మార్చేస్తాడట. దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తున్నాడు. నేను మౌనంగా ఉండగా కీర్తిస్తున్నాను కాబట్టి, సంతోష గానాలు పాడుతాను, ఉత్సాహ గానాలు పాడుతున్నాను. నా విశ్వాసాన్ని పాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాను కాబట్టి దేవుడు ఒక రోజు నా అంగలార్పుని డ్యాన్స్గా మార్చేస్తాడు. హల్లెలూయా. నాట్యంగా మార్చేస్తాడు, సంతోషంగా మారుస్తాడు. ఆ పాటని వ్యక్తిత్వం, ఆ పాటని విశ్వాసం, ఆ పాటని ఒప్పుకోలు, ఆ పాట ఒక సందేశం. దేవుడు మారుస్తాడు, దేవుడికి అద్భుతం చేస్తాడు. నేను అందుకే కొత్త గీతం పాడతాను, అందుకే సంతోష కీర్తనలు పాడతాను. మౌనంగా ఉండను, కీర్తిస్తా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. పాడనా అంట, మౌనంగా స్తుతి కీర్తన అంటే ఇదేంటి? చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనము, నాసలు తీర్చి తృప్తి పరచనే, యేసయ్యా నీతో సహజీవనము, నాసలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఈయన స్తుతిస్తూ కీర్తిస్తూ మౌనంగా స్తుతిస్తాడంట, కీర్తిస్తాడట. అందుకే నా ప్రాణం మౌనంగా ఉండకుండా ఇది కీర్తించున్నట్లు మౌనంగా ఉండకుండా ఎందుకు కీర్తిస్తావయ్యా అంటే అంగలార్పునైనా నాట్యంగా మారుస్తాడు. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి పాడాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళ పాట మనం వినాలి కదా. వాళ్ళ పాట ఎత్తే మనం అందరం ఇక్కడ కూర్చోవాలి కదా. వినాలా లేదా? కూర్చోవాలా లేదా? పాడాలనే ఉంటుంది, కానీ పాటకు ఒక టైమింగ్ ఉంటుంది, పాటకు ఒక తాళం ఉంటుంది, పాటకు ఒక రాగం ఉంటుంది, పాటకు ఒక స్వరం ఉంటుంది, ఒక నాదం ఉంటుంది. హల్లెలూయా. ఒక బాగా పాడాలని ఆశ. పాట ఎత్తితే ఇంట్లో, మందిరంలో కాదులే, మందిరంలో మైకులు ఇవ్వంగా అందరికీ
సరే మందిరంలో మైక్లో ఉన్నప్పుడు ఇంటికాడే ఎత్తుంది పాట. ఎత్తినప్పుడు ముందు వాళ్ళ ఆయన వెళ్ళిపోతాడు బయటికి. ముందు వాళ్ళు ఆయన బయటికి వెళ్ళిపోయి ఎక్కడ వరండాలు ఆడ కూర్చోవాలి, అటు దూరం కూర్చోవాలి. అక్కడ ఆయన చల్లటి గాలి ఏదో ఆస్వాదిస్తూ ఉంటాడు. ఈ లోపల చుట్టుపక్కల వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏమైందో ఏంటో తీరా ఏం చేయాల, పాటే పాడింది పాపం. గొడవ అయిందేమో, అరుచుకుంటున్నారేమో, ఆమె గుండెల్లో సంతోషమేమో, పాడాలనే ఉత్సాహమేమో పాడింది. ఏంటండి బాబు అని వాళ్ళ ఆయన్ని అడిగారు. వాళ్ళ ఆయన్ని అడిగితే మాకు ఎప్పుడైతే పాట ఎత్తో సుత్తు తీసుకొని నెత్తి మీద కొట్టినట్టు ఉంటుందంట. రోగుల బండి తీసుకుని బాధినట్టే ఉంటుంది. అమ్మో ఆ పాటలు మేము వెళ్ళాం బాబు, పాడాలని ఉంది కానీ ఏం చేద్దాం, ఒక్కొక్కరు కొట్టినట్టుగా, ఒక్కొక్కరు రోగుల బండి బాధినట్టుగా ఉంది. హల్లెలూయా. పాటకు ఒక రాగం, స్వరము, తాళం, ఒక టైమింగ్ అనేది ఉంది, ఒక టైమింగ్. ఇవన్నీ కలగలుపుగా ప్రజలకి విశ్వాసం కలుగునట్లుగా వెళ్తుంది. చెప్పండి హల్లెలూయా. పాటలు వరం లేని వాళ్ళు, పాటలు టాలెంట్ లేని వాళ్ళు దేవుని మహింపరచలేరని కాదు నేను చెప్పేది. పాట గురించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ పాటలు ఇవన్నీ కలగలుపుగా పరిశుద్ధాత్మ సహాయంతో అనేకులు దేవుని విశ్వసించినట్లుగా కొత్త గీతం నేర్చుకోండి. కొత్త గీతాలు ఒక ఆయన రాశాడు, ఒక 100 పాటలు, ఒక 500-600 పాటలు రాశాడు ఒక ఆయన. ఏమి లాభం? ఆయన జీవిత విధానం వేరు, పాటలు రాశాడు. ఎవరు పాడతారు? ఆడు కూడా పాడ్డు. వచ్చినప్పుడు రాసేస్తాడంట, ఇన్ని పాటలు ఉన్నాయన్న, ఏం చేసుకోదారా? కృపామయుడు ఒక పాట చూడు. క్రైస్తవ ప్రపంచానికి వెళ్ళి యేసన్న గారు మొట్టమొదటి కృపామయుడు ఒక పాట చూడు. అది ఆయన జీవితానికి సంబంధించింది. నేను వెళ్ళే మార్గం చూడు, అది ఆయన జీవిత అనుభవం. అది నాకు 1000 పాటలు వచ్చు, 100 పాటలు వచ్చు, నేను కూడా రాస్తా. నీ జీవితం లేదుగా, నీ జీవిత విధానం వేరుగా ఉంది. రాసేస్తున్న ఉపయోగం ఏంటి? పాస్టర్ గారు కొత్త గీతం అన్నాడని పెన్ను పేపర్ తీసుకుని రాసేసారు, లేనిపోయింది. హల్లెలూయా. నాకు రాయాలనే ఉంటుంది, మరి నేను రాయాలిగా, దాని మీద దృష్టి పెట్టాలిగా, మనసు పెట్టాలిగా. దేవుడు ఆ కృపా వరం తలాన్ దేవుడు తన సేవకురాలకి దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా రాయాలి, ఇంకా కొత్త గీతాలు రాయాలి. క్రైస్తవ ప్రపంచానికి వెళ్ళాలి, ఒక సందేశం వెళ్ళాలి, ఒక ప్రకటన వెళ్ళాలి, ఒక ఆత్మీయ గీతం, ఒక సంచలనాత్మకమైన ఒక సందేశం, ఒక ఆదరణ, ఒక హెచ్చరిక, ఇవన్నీ కూడా కలగలుపుగా మన పాటలు వెళ్ళాలని ఈ మాసం ఎందుకు దేవుడు చెప్తున్నాడు. కీర్తన 40వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు మనం టాపిక్లకు వచ్చాం. సరే, దేవుడు దావీదు నోట ఎందుకు కొత్త కీర్తన ఉంచాడు? దేవుడు ఎందుకు? క్లుప్తంగా చెప్పి ముగిస్తా. 40వ అధ్యాయం తీయండి. కీర్తన 40వ అధ్యాయం 1వ వచనం. 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చెప్పండి ఆమేన్ చెప్పండి. కొత్త గీతం నా నోట ఉంచాడు అన్నాడు కదా, ఎందుకు ఉంచాడు? కొత్త పాట ఎందుకు వస్తుంది నీలో? సంతోషము, ఉత్సాహకరమైన పాట నేను ఎందుకు వస్తుందయ్యా అంటే ఆయన నోట అక్కడే ఉంది, దేవుడు నా మొర్ర ఆలకించాడు. ఏం ఆలకించాడంట? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. సహనముతో నేను కనిపెట్టాను, ఓపికగా నేను ఎదురు చూచాను. యెహోవా కొరకు నేను కనిపెట్టి ప్రార్థన చేయగా కనిపెట్టి ఎదురు చూస్తే ఒకనాడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది సంతోషకరమైన పాట. ఆహా. అందుకని ఆయన పేరు ఏమిటి అంటే ప్రార్థనలు ఆలకించువాడా. ఏం పేరు ఆయన పేరు? ప్రార్థనలు ఆలకించువాడు, మొర్ర ఆలకించువాడు. ఈ మాసంలో దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి, దేవుడు మన మొర్ర పెట్టిన దానికి ఉత్తరం ఇచ్చి, ఒక పాట పాడుకునేటట్లుగా, ఈ పాట అనగానే ఈ ప్రార్థన ఆలకించబడిన అనుభవం అనగానే ఒక చిన్న అనుభవం. లూకా సువార్త తీయండి, 15వ అధ్యాయం తీయండి, 25వ వచనం చూడండి.
లూకా సువార్త 15:25. 15:25. అప్పుడు ఆయన పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. వాడు ఇంటి దగ్గరికి రాగా, నోట్ చేయండి, వాయిద్యాలను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కదా, అందరికి తెలుసు కదా. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కదా, తెలుసా? తెలుసు. ఈ చిన్న కొడుకు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వాళ్ళ నాన్న ఏం చేశాడు? అక్కడ విందు చేయించాడు కదా. ఆ విందు మాత్రమే కాకుండా వాయిద్యాలను, వాయిద్యం ఉందంటే అక్కడ ఏముంది? వాయిద్యం ఉందంటే అక్కడ ఏముంది? పాట ఉంది. అక్కడ వాయిద్యాలు వినబడుతున్నాయి, పాటలు వినబడుతున్నాయి, సంగీతం వినబడుతుంది, శబ్దం వినబడుతుంది. ఒక ఏంటి శబ్దం అని వాళ్ళ పెద్దోడికి ఏం అర్థం కాలేదు. పని నుంచి ఇంటికి వచ్చి ఏం జరుగుతుంది, ఏమైంది? తప్పిపోయిన చిన్నోడు, చనిపోయిన చిన్నోడు మరలా దొరికాడు, మరలా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, వారి జీవితంలో ఎప్పుడు ఆ ఇంట్లో అటువంటి వాయిద్యాలు, సంగీతాలు, పాటలు వినబడలేదు. ఈ చిన్న కొడుకు వచ్చినప్పుడే పాటలు, వాయిద్యాలు, సంగీతాలు, సందేశం వెళ్తుంది. కారణం ఏమిటి? కారణం ఏమిటయ్యా అంటే ఈ చిన్నోడు అన్ని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. 27వ వచనం చూడండి, 15:27. చాలు చాలు, నీ చిన్న కొడుకు వచ్చాడు. సరే, వచ్చినోడు ఎలా వచ్చాడు అనేది కావాలి. ఇప్పుడు వచ్చాడు కాదు, వచ్చేసాడు. మొత్తం ఎలా వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏ ఆలోచనతో వచ్చాడు అంటే ఇప్పుడు 21 చూడండి, 15:21. 15:21 లూకా సువార్త. తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడును కానని ప్రార్థన చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడిని అనిపించుకోవడానికి నాలో యోగ్యత లేదని పశ్చాత్తాపడ్డాడు. తండ్రికి విన్నవించుకున్నాడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు, పరిశుద్ధత లేదు నాలో. ఎప్పుడైతే ప్రార్థనలో పశ్చాత్తాపడ్డాడో, తగ్గింపుతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన తప్పక ఆలకించే దేవుడు. హల్లెలూయా. తండ్రి ప్రేమించాడు, తండ్రి ద్వారా మరలా ప్రేమించబడ్డాడు, తండ్రి ద్వారా క్షమించబడ్డాడు. తండ్రి దగ్గరికి వెళితే వస్త్రం దొరికిందా? తిండి దొరికిందా? తిండి దొరికింది, మంచి వస్త్రాలు దొరికాయి, లేకపోతే ఆహారం దొరికింది. అంతవరకే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు. ఇంక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి నాలో అర్హత, ఎందుకు నేను అన్ని పోగొట్టేశాను కదా. ఏదైనా ఒక పని లేదా తినటానికి ఆహారం దొరికితే చాలు అనుకున్నాడు. తండ్రి ఏమిచ్చాడు? తండ్రి ఏమిచ్చాడు? పని, ఆహారం ఇచ్చాడా అంటే పని కాదు, ఆహారమే కాదు, వస్త్రాలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఆ ఇంట్లో ఘనతనిచ్చాడు, గొప్ప విందు చేశాడు. నీ తండ్రి, మన పరలోకపు తండ్రి ఇంకా మనలందరినీ ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడి నోటి కొత్త గీతం ఉంచుతాడు. శంకర్ అలాగే ప్రార్థన చేశాడు, అయ్యా కన్నులెత్తుడికైనా నాకు ధైర్యం చాలట్లేదయ్యా. ఇటువంటి తగ్గింపుతో కొన్ని ప్రార్థనలు చేయండి.
చిన్న కుమార్ జీవితంలో ప్రార్థన ఆలకించబడింది కనుకనే ఆ ఇంట్లో ఏ వినబడుతున్నాయి? వాయిద్యాలు, సంగీతాలు, పాటలు, ఆరాధనలు, గొప్ప గొప్ప విందు, సంతోషం, ఇవన్నీ కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి ఆ మొదటి ఆశీర్వాదం ప్రార్థనలు ఆలకించబడితే దేవుడు మన నోట కొత్త గీతం ఉంచుతాడు. రెండో మాట చూడండి, కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పైకి లేవనెత్తెను అనండి. ఇది రెండో ఆశీర్వాదం. ఒకటి, ప్రార్థనలు ఆలకించబడతాయి. రెండవదిగా డేంజరస్ ప్లేస్లో అతడు చిక్కుబడిపోయాడు, గుంటలో పడిపోయాడు. కొంతమంది బోర్వెల్స్లో పడిపోతారు, చిన్నపిల్లలు పాపం. ఆ రిస్కీ ఆపరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేసరికి వాడు ఊపిరి ఆల్రెడీ పోయే ఉంటుంది. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ప్రభు ఆ గుంటలో ఉన్న పిల్లల్ని పైకి తీసుకొద్దాం అనుకుంటారు. కానీ ఆడు ఊపిరి ఎంతవరకు, ఆడు ఆక్సిజన్ ఎంతవరకు వస్తుంది? కొంతవరకు, కొన్ని గంటల వరకే, కొన్ని నిమిషాల వరకు, ఆ లోతు పరిమితిని బట్టి. ఈ జగటగల దొంగ ఊబుందే, ఇక దానిలో నుంచి ఒకడు పైకి రావాలంటే ఇక సాక్షాత్ దేవుడు దిగొచ్చి చేయబట్టుకుని పైకి లేవనెత్తాల్సిందే. చెప్పండి ఆమె. అటువంటి డేంజరస్ స్థలాల్లో నుంచి, అటువంటి ప్రమాదపు అపాయపు అంచులలో నుంచి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తునుగాక. హల్లెలూయా. కీర్తన 18:1 చూడండి. కీర్తన 18వ అధ్యాయం మొదటి వచనం పైన పుట్టినోట్లు ఏమంటారు చూడండి. శత్రువులందరి చేతిలో నుండి, అదుగదుగు సౌలు చేతిలో నుండి యెహోవా నన్ను తప్పించిన దినమున దావీదు గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి, హల్లెలూయా. 18వ కీర్తన రాయటానికి గల భావం అది. శత్రువుల చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, చిన్న కుమారుడి జీవితంలో ఇదే బుద్ధి వచ్చిందండి, ఇదే తెలివి వచ్చింది. ఆస్తి అంతా నేను పోగొట్టాను కదా. ఎక్కడ పోగొట్టాడు, ఎలా పోగొట్టాడు? 18వ అధ్యాయం ఏదో కదిలిచి వెళ్ళిపోతున్నాడు. 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. లూకాసు వార్త 18:30. 18:30. సారీ 15:30. లూకాసు వార్త 15:30. అయితే నీ ఆస్తిని అదిగదుగో వేశ్యలతో తినివేసి ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విందోడ వధించితివని చెప్పాడు. వేశ్యలతో తిరిగి తినేసి, చూశారండి ఎంత జిగటగల దొంగ ఊబిలో, ఎంత శాపంలో, ఎంత ప్రమాదంలో ఆ చిన్న కుమారుడు ఉన్నాడంటే, అంతటి జిగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు ఆయన్ని పైకి లేవనెత్తను. చెప్పండి హల్లెలూయా. చాలా మంది బిజినెస్లో లాస్ అయిపోయి ఉంటారు, ఆరోగ్యంగా లాస్ అయిపోయి ఉంటారు, ఆర్థికంగా లాస్ అయిపోయి ఉంటారు. మేము జీరో అయిపోయాం. ఒకప్పుడు కోట్లు, ఒకప్పుడు లక్షలు, వ్యాపారం అంతా లాస్ వచ్చేసింది, ఆరోగ్యం అంతా పూర్తిగా క్షీణించిపోయింది. చూసారా? కారణం ఏమిటయ్యా అంటే, ఎక్కడ ఎవరితో సహవాసం చేయాలో తెలియక, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎవరితో సహవాసం చేయాలో తెలియదు, అక్కడ లాస్ అయిపోతా ఉంది. అక్కడ సంపాదన అంతా పోతుంది, ఆరోగ్యం పోతుంది, ఆస్తి పోతుంది, సంతోషం సమాధానం పోతుంది. అయ్యా నేను పలానా డేంజరస్లో ఉన్నాను, అపాయంలో, ఆపదలో ఉన్నాను, నన్ను లేవనెత్తమని దేవుడికి చేయిస్తే, పరిశుద్ధాత్ముడికి చేయిస్తే, అయ్యా నాకు ఆలోచన చెప్పేవారు లేరు,
నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను లేవనెత్తేవారు లేరు. పరిశుద్ధాత్మునికి చెయ్యవు. పరిశుద్ధాత్ముని చక్కగా నడిపిస్తాడు. త్రోవ చెప్పి, ఆలోచన చెప్పి, జ్ఞానమిచ్చి, కృపనిచ్చి నడిపిస్తాడు. ఈయన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు కదండి, పరిశుద్ధాత్మనికి చోటిచ్చాడు కదండి, రావాల్సిన చోటికి తండ్రి ఇంటికి చక్కగా వెళ్ళాడు. హల్లెలూయా. మరలా తండ్రి ఇంటికి రా, తండ్రి సన్నిధికి రా, దేవుని సన్నిధి కోరుకో, దేవునితో సహవాసం కోరుకో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడు. సహవాసాలు విడిచిపెట్టాలని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు చేయి. దేవుడు నిన్ను లేవనెత్తునుగాక, జిగటిగల ఊబిలోంచి లేవనెత్తునుగాక, అపాయంలోంచి లేవనెత్తునుగాక, ప్రమాదపు అంచుల్లోంచి లేవనెత్తునుగాక. తరుముతున్నటువంటి శత్రువు అగ్నిబాణాలు చల్లార్చి, శత్రు తంత్రాలని, మంత్రాలను, కుయుక్తుల్ని, ఆలోచనలు చెడగొట్టి దేవుడు మన లేవనెత్తునుగాక, లేవనెత్తునుగాక, రక్షించునుగాక. మన ఒక్కొక్కరి నోట దేవుడి శ్రేష్టమైన గీతము నుంచునుగాక, క్రొత్త గీతము నుంచునుగాక. నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా దేవుడు నన్ను తప్పించాడు సాతానుగాడి ఊరిలో నుంచి. 3వ మాట చెప్పి ముగిస్తారు. అది 40వ అధ్యాయం 2వ వచనం చూడండి. కీర్తన 42. నా పాదాల్ని బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను. చప్పలు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ నోట ఎందుకు కొత్త గీతం ఉందంటే ఆయనే చెప్పాడు. ఒకటి, ప్రార్థన ఆలకించాడు. రెండవదిగా నన్ను పైకి లేవనెత్తాడు ప్రమాదంలోంచి, అనేక సహవాసాల్లోంచి, అలవాట్లలోంచి దేవుడు పైకి. మూడవదిగా నా అడుగుల్ని స్థిరపరిచాడు. ఎస్టాబ్లిష్ మై స్టెప్స్ అన్నమాట, ఇంగ్లీష్లో అంటాం. దేవుడు నా అడుగులని స్థిరపరిచాడు. ఒకప్పుడు జారిపోయాయి, తడబడ్డాయి. కారణం ఏంటి? తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు, తీసుకున్నటువంటి తీర్మానాలు సరిగా లేవు. ఒక చిన్న అలవాటు, ఒక చిన్న సహవాసం, తీసుకున్న ఒక చిన్న తీర్మానం జీవితాన్ని శాపంగా మార్చేస్తుంది. అయితే ఈయన జీవితంలో కూలీ పనివాడుగా ఉండాలనుకున్నాడు కదండి, తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు కదండి. అక్కడ దేవుని మనసును గెలిచాడు, తండ్రి మనసును గెలిచాడు. హల్లెలూయా. తన తప్పుడు నిర్ణయాలు తెలుసుకున్నాడు కదా, తన పాదాలు ఎక్కడ జారిపోయాయి అర్థమైపోయింది కదా, తన సహవాసం అర్థమైపోయింది కదా, తన అలవాట్లు అర్థమైపోయింది కదా, తను తీసుకున్న నిర్ణయం అర్థమైపోయింది. తను తీసుకున్న నిర్ణయాల వల్లే పాదాలు జారిపోయాయి. నా పాదాలు జారిపోకుండా బండపైన స్థిరపడాలంటే నేను తండ్రి ఇంటికి వెళ్ళాలి. చెప్పండి హల్లెలూయా. మన తండ్రి ఇంటికి మనం తిరిగి వచ్చినాడు, మన అడుగులు స్థిరపడతాయి. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగుందండి? వరదలు వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్లు వచ్చినా ప్రభు రాకడ పర్యంత వరకు బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉన్నట్లుగా దేవుడు మన కుటుంబాలని ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలను ఆశ్రయించి మన ఒక్కొక్కరి అడుగుల్ని స్థిరపరిచి బండ పైన నిలబెట్టునుగాక, స్థిరపరచునుగాక, ఎస్టాబ్లిష్ చేయునుగాక, విస్తరింప చేయునుగాక. మనం వేసే ప్రతి అడుగులు నేతిలో పడునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఒక్కొక్కరి అడుగులు తడబడకుండా, జారిపోకుండా దేవుడు స్థిరపరచునుగాక, బండపై నిలబెట్టునుగాక.